కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురిటి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అటవీ ప్రాంతంలో చీలపల్లి గ్రామంలోని ఓ రైతుకు చెందిన లేగదూడపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, కొమ్రభీం జిల్లా ఆసిఫాబాద్లో పెద్ద పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంకా కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్తి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం భయాందోళన రేపిస్తున్నది. అక్కడ ప్రజల మండలకు సంబంధించిన ప్రజలను చీలపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతుకు చెందిన లేగదూడను అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన లేగదూడపై పెద్ద పులి దాడి చేసి లేగదూడను హతమార్చడంతో గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కూడా కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఓ పెద్ద పులి సంచరిస్తా ఉన్నది. అయితే అటు మంచిర్యాల జిల్లాలోని కాసుపేట అలాగే మంచిర్యాల బిర్యానీ మండలాల్లో పెద్ద పులి గత వారం 10 రోజులుగా కూడా ప్రాంతంలో సంచరిస్తా ఉన్నది. ఇక్కడ కూడా పశువులపై కూడా దాడులు చేసింది. అదే పెద్ద పులి సిర్పుర్తి మండలంలోని అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్టుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే మేతకు వెళ్ళినటువంటి పశువుల మందపై పెద్ద పులి దాడి చేసిన ఘటనలో లేగదూడ చనిపోవడంతో వైపు అటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామస్తులు అటవీ ప్రాంతం గుండానే కాగజ్ నగర్ కు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నది. అయితే అటవీ ప్రాంతం గుండా ఏదైతే పెద్ద పులి సిరిపుర్తి అటవీ ప్రాంతంలో సంచరించడంతో వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే పులి దాడిలో హతమైన లేగదూడను అటవీ శాఖ అధికారులు పంచనామా కూడా నిర్వహించారు. పెద్ద పులికి సంబంధించిన పాదముద్రలను కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే సిరిపుర్తి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నందున అటవీ ప్రాంతానికి ఏదైతే వెళ్లేవారు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఏదైతే పెద్ద పులి సంచారంతో సిరిపుర్తి మండలంలోని గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద పులిని ట్రాక్ చేస్తున్నారు. ఏదైతే వాచర్ల సాయంతో పెద్ద పులి సిరిపుర్తి నుంచి మళ్ళీ అటు ఏదైతే పెంచికల్పేట కానీ అటు కౌటాల మండలానికి అటవీ ప్రాంతం కూడా వెళ్తున్నదా, లేదంటే జిల్లా సరిహద్దు దాటి తాడవ వైపు వెళ్తున్నదా అనే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు పెద్ద పులి ట్రాకింగ్ అటవీ శాఖ అధికారులు కూడా చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే పెద్ద పులి పండుగ రోజున ఏదైతే పెద్ద పులి పశువుల మందపై దాడి చేసి లేగదూడను హతమార్చిన ఘటనలో రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.